కానిస్టేబుళ్ల ఎంపిక ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో ఈ పరీక్షలకు 5,554 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ దఫా కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో పోలీసు శాఖ వినూత్నంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. గతానికి భిన్నంగా ధృవపత్రాల పరిశీలన నుంచి పరుగు పందెం వరకు సాంకేతికతను జోడిస్తోంది. స్కానింగ్ ద్వారా ధృవపత్రాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఛాతీ, ఎత్తు, బరువు కొలతల్లో ఖచ్చితత్వం కోసం ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల దుస్తులకు బార్ కోడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పరుగు సమయాన్ని సెకండ్లతో పాటు లెక్కించేందుకు ప్రత్యేక చిప్, ఎలక్ట్రానిక్ సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఎంపిక పారదర్శకంగా నిర్వహించేందుకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మీటర్స్ కూడా వాళ్ళకు RFID అంటే ఎలక్ట్రానిక్ సెన్సార్స్ పెడతారు. సో వాళ్ళ టైం ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తారు. ఎవరు కూడా ఫిజికల్గా రికార్డ్ చేసే మేము ఉంటుంది. సెన్సార్ దాటిన తర్వాత టైం రికార్డ్ అయిపోతుంది. ఇది కొద్దిగా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఎలక్ట్రానిక్గా పెట్టడం జరిగింది. ఏ విధంగా దళారులు నమ్మొద్దండి, ఎవరి మాట వినొద్దండి, అంతా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది. మీకంటే మీరే చూడొచ్చు రిజల్ట్. పాస్ అయినామంటే పాస్ అయిన వస్తుంది. పోయేటప్పుడు మీ చేతికి రిజల్ట్ హ్యాండ్ ఓవర్ చేసి పంపిస్తాం. మరుసటి రోజు వస్తే రిజల్ట్ ఇస్తామన్న ఇది కూడా లేదు. ఈవినింగ్ అంతా మీ చేతికి రిజల్ట్ ఇచ్చి పంపించేస్తాం.